హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ మనం కల్లిండిలో ఉన్న అక్షయ బ్యూటీ పార్లర్‌ని అయితే విజిట్ చేద్దాం. యాక్చువల్లీ ఇది మా వదిన వాళ్ళ షాప్ అనమాట. ఎందుకు ఈ షాప్‌ని వీడియో తీస్తున్నానంటే, చాలామందికి ఫస్ట్ టైం ఎవరైతే బ్యూటీ పార్లర్‌కి వెళ్ళాలి అని అనుకుంటున్నారో, అందరికీ అయితే గనక కొన్ని కామన్ డౌట్స్ ఉంటాయన్నమాట. ఈ ఫేషియల్ నాకు పడతదా? నా స్కిన్‌కి ఎలాంటి టైప్‌వి వాడుకోవాలి? లేదంటే నా హెయిర్‌కి ఎలాంటివి వాడాలి? అసలు పార్లర్‌కి వెళ్ళొచ్చా? పార్లర్‌కి వెళ్ళటం వల్ల యూజ్ ఏమైనా ఉందా? అలాంటివన్నిటి గురించి అయితే గనక నేను తనని డౌట్స్ అడిగాను. తను కూడా క్లారిఫై చేసింది. అలాగే చాలామంది పార్లర్ పెట్టుకున్న వాళ్ళని చిన్నగా చూస్తా ఉంటారనమాట. అలాగా వాళ్ళు ఎలాంటివి ఇష్యూస్ ఫేస్ చేస్తారు అన్నవి కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడాము. ఇంకా మీకు ఎవరికైనా పార్లర్‌లు పెట్టాలి అని అనుకుంటే ఏమేం చేయాలి అన్నది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎంత ఇంపార్టెంటో, అలాగే కస్టమర్స్‌ని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఇలాంటి అన్ని విషయాలనైతే గనక ఈ వీడియోలో మాట్లాడాము. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గనక నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను నెక్స్ట్ టైం మళ్ళీ మా వదిన వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు మళ్ళీ అడిగి మీ డౌట్స్‌ని క్లారిఫై చేస్తాను. ఇప్పుడైతే తన మాటల్లో ఆహ్, ఎలాంటి స్కిన్ టైప్స్ ఉంటాయి, లేదంటే గనక హెయిర్‌కి ఎలాంటివి వాడాలి, ఏం చేయాలి అన్నవన్నీ అయితే గనక ఒకసారి చూసేద్దాం. హాయ్ ప్రియా గారు. హాయ్ అండి. నేను రీసెంట్‌గా బీచ్‌కెళ్ళాను. నాకు చిన్న చిన్న ర్యాషెస్ కింద అయితే వచ్చేసినాయి. ఓకే. దానికి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంతేకాకుండా చాలామంది బ్యూటీ పార్లర్‌కి రావడానికి ఇష్టపడరు. ఇంట్లో ఉండి ఎలాంటి ప్యాక్‌లు వేసుకోవాలి, లేదంటే గనక పార్లర్‌కి వచ్చిన తర్వాత మేము కొన్నిటికి భయపడతా ఉంటాం. కొన్ని మాకు తెలియవు కదా! అలాంటివి మాకు ఏవైతే యూజ్‌ఫుల్ అవుతాయో కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. ఓకే అండి. అయితే ఇప్పుడు మీరు బీచ్‌కెళ్ళానంటున్నారు. యాక్చువల్‌గా అది సాల్ట్ వాటర్ కాబట్టి మన స్కిన్ అనేది సాల్ట్‌కి ఎప్పుడు కూడా ఎగైనెస్ట్‌గా ఉంటది. దానివల్ల ఏమవుతుందంటే ట్యాన్ పట్టేస్తది. ఓకే. అది పెద్ద ఇబ్బందిగా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే మనం హోమ్ రెమెడీ చేసుకోవచ్చండి. ఓకే అండి. యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు మనం ఇంట్లో యూజ్ చేసే ఇవి ఉంటాయి కదండీ! బియ్యం పొడి, సంథింగ్ పాలు, పెరుగు, హనీ, ఈ రాగి పిండి ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ వేసుకునే ఛాన్స్ మనకు లేదు. ఎందుకంటే మన బిజీ లైఫ్‌లో మనం అవన్నీ చేయలేం కాబట్టి, మనం ఏం చేస్తామంటే పార్లర్‌కి వెళ్ళిపోయి డీ10 వేసేసుకుందాం, లేకపోతే బ్లీచ్ వేసేసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోతారు. వీళ్ళు అంటే మా పార్లర్‌లో ఏంటంటే ఓన్లీ అమౌంట్ కోసమే మనం చేయకూడదు కదండీ! కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మాకు కావాలి. మా పార్లర్‌లో అయితే మొత్తం సర్వీస్ అన్నీ చేస్తామండి. కాకపోతే కస్టమరు ఎప్పుడు సాటిస్ఫై అవుతాడు, తనకి ఎప్పుడైతే మన సర్వీస్ తీసుకున్న తర్వాత తను ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాడో, ఓకే పర్లేదు వీళ్ళ పార్లర్‌కి వెళ్తే మనకంతా బాగుంటుంది అని చెప్పి ఒక అవగాహనకు వస్తారు. మనం ఇప్పుడు బ్లీచ్ వేయాలనుకుంటే ఫేస్‌కి అయితే బ్లీచ్ పెట్టకూడదండి యాక్చువల్లీ. ఇయర్లీ వన్స్ అయితే పర్లేదు. వాళ్ళు రెగ్యులర్ అయితే ఇప్పుడు వెళ్ళిపోతారు. అంటే బ్లీచ్ పెట్టేయాలండి, బ్లీచ్ పెడితే గానీ మీకు మంచిగా అవ్వదు సంథింగ్ ఇలా అంటారు. బట్ ఏంటంటే మన స్కిన్ అనేది 7 లేయర్స్ ఉంటాయి. ఈ 7 లేయర్స్‌లో మనం బ్లీచ్ పెడితే ఏమవుతుందంటే ఒక 4 లేయర్స్ వరకు వెళ్ళిపోతుందది. మనం అంతవరకు చేయకూడదండి. ఇందులో రాగానే బ్రాండెడ్ ఒకటుంది. ఈ డీ10 రిమూవ్ అవ్వడానికి. అది వేసినప్పుడు మనం ఎవ్రీ ఫేషియల్స్ ఎప్పుడు చేసినా గానీ ఆ 7 లేయర్స్‌లో మనం 3 లేయర్స్ వరకే వెళ్తామండి. దానికి మించి వెళ్తే అన్ని ర్యాషెస్, దానికి సంబంధించిన స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయండి. మనం ఇలా వీడియో తీసుకునే లోపే కస్టమర్స్ అయితే వస్తున్నారనమాట. తనని ఎందుకు డిస్టర్బ్ చేయాలి, కస్టమర్స్‌ని ఎందుకు వెయిట్ చేపించాలి అని చెప్పి తనైతే ఐబ్రోస్‌కొచ్చింది. ఐబ్రోస్ అయితే గనుక చేస్తున్నారు. అలాగే తను ఎలా చేస్తుందన్నది ఒకవేళ ఎవరికైనా గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటే చూసి కూడా నేర్చేసుకుంటారు కదా! అలాంటి వాళ్ళు ఒకసారి చూసేయండి. అంటే ఫినిషింగ్ ఎలా వస్తుంది అన్నది కూడా మీకు క్లారిఫై అవుతది కదా! ఇప్పుడు తన వీడియోలో చెప్పినట్టు మనం హోమ్ రెమెడీస్ కూడా చాలా వరకు ఫాలో అవ్వచ్చనమాట. ఇప్పుడు ఫుడ్ ఇంటేక్ కూడా దీనికి ఇంపార్టెంటే కాబట్టి, మనం ఆ ఫుడ్‌ని తీసుకుంటా ఇంకా మీకింకా ఎవరికైనా కావాలి అనుకుంటే గనక బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి ఇప్పుడు తను ఏవైతే చెప్తుందో వాటన్నిటిని కూడా ఫాలో అయిపోండి. చాలామందికి ఇదొక డౌట్ కదా! ఏంటి ఐబ్రోస్ మంచిగా వచ్చినియనుకోండి, ఓకే. ఆ పార్లర్‌ని మనం విజిట్ చేయొచ్చు అన్నదైతే గనక చాలామందికుంటది. నేను చాలామంది దగ్గర విన్నాను కూడా. ఇప్పుడు అందుకనే ఎస్పెషల్లీ ఇంకా ఆ టైంలో ఐబ్రోస్ కూడా వచ్చారు కాబట్టి, దాన్ని బట్టి చూసుకొని ఈ కలిదిండి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే గనక తనని కాంటాక్ట్ అవ్వండి. మ్యారేజెస్ కానీ, హాఫ్ సారీ ఫంక్షన్స్ మన ఇంట్లో ఏ ఫంక్షన్స్‌కైనా కూడా ఆహ్, తనైతే గనక వాళ్ళ దగ్గర ఏ ఫెసిలిటీస్ అవైలబిలిటీగా ఉన్నాయో వాటినైతే గనక చేపిస్తారనమాట.
ఎందుకు చేయించుకుంటామంటే ఒక 30+ వచ్చేసరికి మన ఏజ్నింగ్ అనేది బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు 30 అనుకో, ఒక 40, 50 లాగా కనిపిస్తాము. అలా కనిపించకుండా ఉండాలంటే ఎక్కువగా ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ మెయిన్. దీనికి ప్రాబ్లం వచ్చేసి బ్లడ్ అనేది సర్క్యులేషన్ ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ మన చర్మం ముడతలు పడిపోవడం అలాంటివి జరుగుతాయి. అలాంటివి జరిగినప్పుడు మనం ఫేషియల్స్కి వెళ్తాం. ఓకేనా? ఇందులో రిజల్ట్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, జావీస్ ఉంటుంది, ఈ సో మెనీ బ్రాండెడ్స్ ఉంటాయి. అందులో మనం చూసుకొని జావీస్ అనేది బాగానే ఉంటుంది. ఎందుకంటే అన్ని స్కిన్ టోన్లకి ఆ జావీస్ అనే బ్రాండ్ బాగా పనిచేస్తుంది అనమాట. అప్పుడు మనం అదే చేయించుకుంటే మనకి కొంచెం ఖర్చు ఎక్కువైపోయినా కానీ దాన్ని చేయించుకున్నాం అనుకో మనకి చాలా బాగుంటుంది, రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో హెయిర్ కట్స్ ఉంటాయి, షాంపూస్ ఉంటాయి, మళ్ళీ వ్యాక్సింగ్ ఉంటుంది. ఇంక చాలా ఇవన్నీ మేము చేయలేము మేడం గారు, ఏదో చెప్పండి. అవును, అంటే అందరూ అలాగ అన్నిటికి ఎఫర్ట్ చేయలేరు కదా. కొంతమంది ఏంటంటే పార్లర్కి వెళ్తే ప్రైస్ ఎక్కువైపోతుంది అంటారు. అలాగే మీరు ఇందాక ఒక ముక్క అన్నారు, ఏంటి కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాకు ఇంపార్టెంట్ అని. అవును, ఇప్పుడు కస్టమర్ అనేవాడు వాడు రూపాయిగా వాడికేం ఊరికనే రాదు. ఇప్పుడు మనకి ఇచ్చేటప్పుడు అరే ఆమె చేసిందిరా, ఏంట్రా ఇలా అయిపోయింది, మనం అనవసరంగా వెళ్ళాము అని వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. బట్ ఏంటంటే ఇవన్నీ ఎఫర్ట్స్ పెట్టలేము మేడం గారు, మేము ఏదో చేసుకుంటాం, మాకు ఇంట్లో రెమెడీ చెప్పండి అనుకుంటే కనుక మీరు ఏ ఫ్రూట్ అయితే ఎక్కువ తింటారో, అంటే ఫ్రూట్స్లో కూడా మనకి పపాయ ది బెస్ట్ సొల్యూషన్. అందులో చాలా ఏంటంటే విటమిన్స్ ఉంటాయి. ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఫేషియల్కి ఎందుకు వెళ్తాం? ఫేస్ అనేది బ్రైట్గా కనబడడం కోసం. ఇప్పుడు ఇన్నర్గా కూడా మనం బాగుండాలంటే ఫ్రూట్ అనేది ఎక్కువ తీసుకుంటే మనం ఇన్నర్ కూడా అంటే మనం ఇలాగే కాదు, మనం లోపల కూడా హెల్తీగా ఉండాలి. ఏంటంటే స్కిన్ అనేది బ్రైట్గా కనపడడానికి మాత్రమే చూసుకుంటాం కానీ ఇన్నర్ హెల్తీని ఎవ్వరూ పట్టించుకోరు. మనకి ఈ ఫ్రూట్స్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే ఏజ్నింగ్ని కనిపించినవారు. ఇప్పుడు మనం ఎంత 40+ వచ్చినా సరే ఇప్పుడు 20+ లానే ఉన్నారు. ఎందుకంటే మనం వాడే చేంజెస్, మనం వాడే ఫ్రూట్స్ వల్ల అలా మనం మారిపోతూ ఉంటాం అనమాట. దీని గురించి ఏమైందంటే ఇప్పుడు ఈ పేషెంట్స్ ఈ క్రీమ్స్ వాడేస్తున్నారు అందుకే ఇలా వచ్చేస్తున్నారు, అది కాదు. మెయిన్ బ్లడ్ అనేది సర్క్యులేషన్ మంచిగా అయితేనే నువ్వు గ్లో వస్తావు. అదే మేము ఎంత 1 hour రుద్దేసినా ఏం చేసినా కానీ మనకేమీ ఇంప్రూవ్మెంట్ ఉండదు. కాకపోతే నీకు బ్లడ్ అనేది ఎక్కువగా సర్క్యులేషన్ అయినప్పుడే మాత్రమే నువ్వు బ్రైట్గా కనిపిస్తావు. అది మన మసాజ్లోనే ఉంటుంది. అందుకే పార్లర్కి వెళ్తారు. ఇవన్నీ చేయలేము మేడం గారు, మేము ఇంట్లోనే చేసుకుంటామని అంటే కనుక యాపిల్స్ తీసుకోండి, బనానా తీసుకోండి, ఇంకా కివీ ఫ్రూట్స్ తీసుకోండి. ఏ సీజన్కి ఆ సీజన్ ఫ్రూట్స్ తీసుకోమంటారు. ఫ్రూట్ అనేది తింటే ఇంకా మంచిది. ఓకే, మనం ఎక్స్పెన్సివ్ పెట్టకుండా అరటిపండు, మనం డైలీగా యూజ్ చేసే అరటిపండుని యూజ్ చేసుకొని అందులో పాలు కలుపుకుంటే క్లెన్జింగ్ మిల్క్ అవుతుంది. మళ్ళీ అదే ఫ్రూట్కి నువ్వు బియ్యం పిండి యాడ్ చేసుకో, దాని స్క్రబ్ అయిపోతుంది. మళ్ళీ అదే ఫ్రూట్కి నువ్వేం చేస్తావంటే వెన్న కానీ మీగడ కానీ యాడ్ చేసుకో, అదే మసాజ్ క్రీమ్ అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా నీకు వచ్చేసరికి శనగపిండి, ఈ శనగపిండిని మళ్ళీ బనానాకి యాడ్ చేసుకుంటే అది నీకు ప్యాక్ లాగా యూస్ అవుతుంది. అప్పుడు నీ ఫేషియల్స్ నువ్వే చేసుకుంటావు. ఓకే అండి, ఈ విషయం అయితే మాకు తెలియదు కదా. థ్యాంక్స్ అండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ మధ్య నైట్ క్రీమ్స్ అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటున్నారు కదండి, అసలు ఆ నైట్ క్రీమ్స్ దేనికి వాడాలి, అలాగే ఏ రకమైనవి వాడాలి అన్నది. నైట్ క్రీమ్స్ చాలా టైప్ ఆఫ్ నైట్ క్రీమ్స్ అనేవి ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్నాయి. మనం ఏ నైట్ క్రీమ్ చూస్ చేసుకోవాలంటే మాయిశ్చరైజర్, అంటే నీ స్కిన్ ఎప్పుడు పొడిబాడిపోకూడదు. అంటే పొట్లు కింద అలా అయినప్పుడే నువ్వు నైట్ క్రీమ్ అనేది యూస్ చేసుకుంటావు. ఇంకా వైట్నింగ్ అంటావా, అందులో బ్లీచ్ యాడ్ చేస్తారు. కాకపోతే మిల్క్లోని అంటే నీది క్రీమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. మీ ఫేస్ వాష్ అనేది ఎప్పుడు నువ్వు అలవాటు చేసుకుంటే మార్నింగ్ టైంలో ఫేస్ వాష్ చేసుకో. నైట్ అనేది మనకి ఎప్పుడు కూడా కొలేజన్ మెయిన్ మనం వాడడానికి కారణం కొలేజన్ కోజిక్ యాసిడ్ అని ఉంటుంది ఒకటి. ఈ రెండు మిక్స్ చేసిన ఏ క్రీమ్ నైట్ క్రీమ్ అయినా నువ్వు యూజ్ చేయొచ్చు. మన దగ్గర ఈ ప్యూర్ స్కిన్ ఉంది. ఈ ప్యూర్ స్కిన్ అనేది నువ్వు వాడతావు, నువ్వు వాడినంతసేపు కూడా నీది బాగానే ఉంటుంది. తర్వాత ఇది మానేసేసరికి నీకేమవుతుంది, మళ్ళీ నువ్వు ఎలా ఉన్నావో అలానే వచ్చేస్తుంది. దీంతో పాటు నువ్వు ఫేస్ వాష్ కూడా అలవాటు చేసుకుంటే, ఐస్ క్యూబ్స్ కూడా నువ్వు పెట్టుకుంటే ఆ గ్లో అనేది నీకు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా ఫేస్ వాష్ చేసేసుకొని ఐస్ క్యూబ్స్ పెట్టుకోమంటారు, లేదంటే కూల్ వాటర్తో చేసుకోవాలంటారా? మీరు ఇంకా బాగా మేము బాగుండాలి, మేము తీసుకుంటాము జాగ్రత్త అనుకుంటే
ఫస్ట్ మీరు ఐస్ క్యూబ్స్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత క్రీమ్ రాసుకోండి. ఓకే. అంటే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా సరే నువ్వు నైట్ క్రీమ్ రాసుకున్నప్పుడు ఎప్పుడు వాష్ చేసేసుకోవాలి. నార్మల్ వాటర్తో వాష్ నార్మల్ చేసుకోవాలి. ఓకే. వాటర్తో వాష్ చేసేసుకో. నువ్వు వాష్ చేసుకోకుండా 1 అవర్ 2 అవర్ మార్నింగ్ అయింది పోన్లే ఉంటే ఉన్నది అని నువ్వు అనుకుంటే నీకు ఎక్కువగా అది బ్లీచ్ అనేది నీకు స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. అప్పుడు నువ్వు రాసుకున్నా వేస్టే, రాయకపోయినా వేస్టే. అసలు ఇంకొకటి వచ్చేసి ఎగ్ షాంపూ. మనం నార్మల్గా ఈ ఎగ్ షాంపూ అండి, ఇది మామూలుగా మనం ఏం చేస్తామంటే ఎగ్ని అప్లై చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, దానివల్ల స్మెల్ వచ్చేస్తుంది. అంటే అసలు మనం స్మెల్ పడలేదు చాలా మందికి. ఇదేంటండి, ఈ ఎగ్ షాంపూ అనేది మనకి తయారు చేసి ఇస్తారు. దీంట్లో మనకి ఏమి కెమికల్స్ అనేవి ఏమి ఉండవు. మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, ఆ స్మెల్ అనేది ఉండదు. ఇది కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. వ్యాక్స్, ఈ వ్యాక్స్ వచ్చేసి ఏంటంటే ఒక్కొక్కరికి హనీ వ్యాక్స్ అని, రికా వ్యాక్స్ అని, చాలా సో మెనీ వ్యాక్సెస్ ఉంటాయి. ఆ వ్యాక్సెస్ మనం ఎందుకురా బాబు ఇంత ఫిట్ పెట్టేసి మనం చేసుకోలేకపోతున్నాం, మేము ఇంట్లోనే చేసేసుకోవాలనుకుంటే కనుక ఇలా వస్తుంది పౌడర్. ఈ పౌడర్ని మనం అప్లై చేసేసుకుని 5 మినిట్స్ తర్వాత రోజు వాటర్ని దాని మీద అప్లై చేసేసి బాగా మనం రఫ్ చేసుకున్నాం అనుకో అది హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. అలాగేనండి, ఈ వ్యాక్స్ క్రీమ్ కూడా దానికి మనం తీసుకొని అప్లై చేసుకోవచ్చు అంటారు. అలాగే మీరు ఇందక్కడ నైట్ క్రీమ్ చెప్పారు కదా, ఆ నైట్ క్రీమ్కి ఇప్పుడు 1 మంత్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆపేసి తర్వాత మళ్ళీ యూజ్ చేసుకోవాలంటున్నారు కదా, అంటే ఇంకా లైఫ్ లాంగ్ అది యూజ్ చేస్తూనే ఉండాలా? లేదు, అంటే ఇప్పుడు ఏ సేల్ చేసినా ఏ బ్యూటీ పార్లర్లోనైనా ఏమంటారంటే మీరు అత్తమాన యూజ్ చేయాలండి, మీరు యూజ్ చేస్తూనే ఉండాలండి అని అంటారు. అవును, అంత పెట్టి ఎవరు పెట్టరు ఈ రోజుల్లో. ఈ బిజీ లైఫ్లో అయితే మాత్రం అవ్వదు. ఏంటంటే ఇది యూజ్ చేసిన కొంతకాలానికి మనం కలర్ వచ్చేసాం కదా ఇంకా మానేద్దాము అనుకున్న వాళ్ళు అంటే వస్తుంది, స్కిన్లో డిఫరెన్స్ అయితే వస్తుంది. దానికి కావాల్సిన రెమెడీ అనేది నువ్వు ఇంట్లోనే చేసుకోవాలి. దీన్ని ఆపేసుకున్న రోజున నువ్వు స్కిన్ గురించి చాలా కేర్ తీసుకోవాలి. అప్పుడు మానేసిన ఇబ్బంది ఉంటుందండి. ఇంకా మీకేంటి, హెయిర్ స్పా. ఓకే, హెయిర్ స్పాలోని 3 టైప్స్ ఉంటాయి. అంటే 3 టైప్స్ అంటే ఇది బ్రాండెడ్ని బట్టి వెళ్ళిపోతుంది. ఇదేమో లోరియల్, ఇది ఈ బ్రాండ్ పెట్టింది. మనం హెయిర్ స్పా అనేది లోరియల్లోనే చేసుకోవాలి. లోరియల్ కెరటిన్ అని ఉంటుంది. దీంట్లో చాలా తక్కువ రేట్లో కూడా ఉంటుంది. ఏమండి మేము అంత పెట్టలేము, 200 పెట్టుకుంటాం అని అంటే మొత్తం హెయిర్ అంతా లాస్ చేసుకుని ఇంటికి వెళ్ళాలి. ఆ పర్టికులర్ బ్రాండ్ ఏదైతే ఉందో దాన్నే తీసుకోమని చెప్తారు, ఎందుకంటే కొంచెం మంచిగా రిజల్ట్ ఉంటుంది. నీకు కాస్ట్ ఎక్కువైపోయినా నాకు లోరియల్ చేయండి, నేను బాగుండాలి, నా హెయిర్ బాగుండాలి అని చెప్పేసి అనుకుంటే లోరియల్ వెళ్తే బాగుంటుంది. అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని ఫేషియల్స్ కానీ వాటికి కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది, కొన్ని తక్కువ రేట్ ఉంటాయి. అంటే ఎక్కువ రేటువి తీసుకుంటాం వల్ల ప్లస్ అదొకటి కూడా చెప్పండి మాకు. ఎక్కువ రేటు తక్కువ రేట్ అని ఏమి ఉండదు. ఏంటంటే మన స్కిన్ ఎలా ఉంది, ఇప్పుడు నేను ఎలా ఉన్నా వైట్ ఉన్నా, ఇంకొకళ్ళు చామంచాయిలో ఉంటారు, ఇంకొకళ్ళు బ్లాక్ లో ఉంటారు. బ్లాక్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ క్రీమ్ రాసేసుకుంటే నేను వైట్ వచ్చేస్తాను అనుకుంటాను. అలా కాకుండా చెప్పడం కూడా అలాగే చెప్తా ఉంటారు ప్రమోట్ చేయడానికి. నీ స్కిన్ టోన్ కి ఫ్రూట్ పడుతుంది, నీ స్కిన్ టోన్ కి గోల్డ్ పడుతుంది. నాకు ఇంకా బాగా గ్లో చేయాలి, నాకు మ్యారేజ్ ఉంది అనుకుంటే నువ్వు ఒక 3000 4000 ఇందులో హైడ్రా ఫేషియల్ అని కూడా కొత్తగా వచ్చింది. ఆ హైడ్రా ఫేషియల్ చేసుకుంటానంటే నాకు అంత కలర్ వచ్చేసింది, అంత అవసరం లేదు. నీవు గోల్డే చేసుకో, డైమండ్ చేసుకో, వైట్నింగ్ చేసుకో, వైన్ చేసుకో, ఏం చేసుకున్నా సరే నువ్వు కంపల్సరీ కలరింగ్ వస్తావు. అది ఏంటంటే 3 days 4 days నీకు కలర్ ఉంటుంది. నీ కలర్ ఎప్పుడు నీ కలర్లానే ఉంటుంది, కాకపోతే సాఫ్ట్నెస్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఆ మసాజ్ వల్ల నువ్వు చేయించుకుంటా ఉంటే మంత్లీ ఆ మసాజ్ వల్ల నీ స్కిన్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది. అంటే నువ్వు కలర్ వచ్చేస్తావని మనం చెప్పలేం కదా. ఓకే అండి, అదైతే ఫేషియల్స్ అండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి చాలా థ్యాంక్స్ అండి. అంటే మాకు తెలియదు కాబట్టి తెలియని వాళ్ళకి, రెగ్యులర్గా పార్లర్కి వెళ్ళే వారికి అయితే కనుక ఇవన్నీ తెలుస్తాయి. అప్పుడప్పుడు లేదంటే అకేషన్కి ఎక్కువగా వెళ్ళేది ఏంటంటే ఏదైనా అకేషన్ ఉన్నా లేదంటే మ్యారేజ్కి అయితే కంపల్సరీ పార్లర్కి వస్తారు, లేదంటే వెళ్ళరు కదా. అలాంటి వాళ్ళందరికీ మీరు ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది బాగా అయితే కనుక యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మా వ్యూవర్స్ కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఇప్పుడు ప్రతి స్కిన్ టైప్స్ చాలా ఉంటాయి కదా, ఆ స్కిన్ టైప్స్ అందరికీ కూడా సెట్ అయ్యేది ఒకటి ఏదైనా ఫేషియల్ ఉంటే కనుక సజెస్ట్ చేస్తారా? ఇప్పుడు మన స్కిన్ టైప్ అంటూ ఏముండదు. ఒకటి డ్రై స్కిన్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. అంటే ఈ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఏమవుతారంటే ఏం పెట్టినా కానీ
వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది, పింకిష్ కింద వచ్చేస్తా. ఇన్ఫెక్షన్ అయిపోతుంది. సో నాది కూడా సెన్సిటివ్ స్కిన్. ఓకే. ఇంకా నేను ఏది పెట్టుకున్నా కానీ నాకు పనిచేయదు. అలాంటి అందరికీ ఉపయోగపడేది ఏంటంటే నేచర్ సోడ్ దొరుకుతుంది. ఏంటంటే అందులో పప్పాయ ఉంటుంది, యాపిల్ ఉంటుంది. అంటే ఫ్రూట్ ఫేషియల్ అనేది ఆల్ టైప్ మొత్తం అందరికీ పనిచేస్తుంది, అన్ని స్కిన్ టైప్స్కి. మనం ఎక్కువ కాస్ట్ పెట్టేసరికి కాస్మెటిక్స్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే అందులో ఆర్గానిక్ తగ్గిపోతుంది అనమాట. అంటే ఏమంటారు, చాలా ఇది ఆర్గానిక్గా ఉంది, దీన్ని చేసుకుంటే బాగుంటుంది అని మనం అనుకుంటాం. మనం ఎప్పుడైనా సరే ఫ్రూట్ ఫేషియల్ అనేది మొత్తం స్కిన్ టైప్ అన్ని అందరికీ యూజ్ అవుతుంది. ఓకే. ఇంకా ఎక్కువగా మనం వెళ్ళే కొద్ది కూడా అందులో చాలా డ్యామేజ్ జరుగుతుంది మీకు. ఓకే. ఓకే. ఫ్రూట్ ఫేషియల్స్ అయితే ఏ ఫ్రూట్ అయినా ఫ్రూట్ ఫేషియల్ చేయించుకోవాలి. యాపిల్, బనానా, ఓకే, ఇందులో ఏదైనా వెళ్ళొచ్చు. ఇంకొకటి ఏంటంటే వైన్ ఒకటి చేయించుకోవచ్చు. ఓకే. వైన్ లో కూడా అంతలా ఏముండదు, అంత ఆర్గానిక్ గా ఉంటుంది, బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఎలాగో మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇప్పుడు ఇన్ని సిట్టింగ్స్కి రండి అని చెప్పి మాకు సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా. అలాగా ఇప్పుడు 1 monthలో మ్యారేజ్ ఉందనుకోండి, ఎప్పటి నుంచి బిఫోర్గా ఎప్పటి నుంచి రావాలి? ఇప్పుడు ఒక 1 month నాకు మ్యారేజ్ ఉంది, నేను బాగా బ్రైట్గా కనపడాలి, మంచిగా కనపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫ్రూట్ వెళ్ళు క్లెన్జింగ్ చేయించుకో. అంటే నీ మొహాన్ని క్లీన్ చేయించుకో. క్లీన్ చేయించుకున్న తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ హెయిర్ ఉంటుంది, దాన్ని ఫేషియల్ హెయిర్ అంటారండి. ఫేషియల్ హెయిర్ మనం రిమూవ్ చేసేటప్పుడు మనం వ్యాక్స్తో చేయొచ్చు. ఫేషియల్ రిమూవ్ బ్లేడ్స్ అనేవి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి, అవి అందరికీ సెట్ అవ్వు. ఫేషియల్ హెయిర్ అనేది నీకు ఉండకూడదు. నువ్వు బ్రైట్గా ఉండాలంటే ఫేషియల్ హెయిర్ తీసి క్లీనప్ చేయించుకో. ఒక 15 daysకి మళ్ళీ నువ్వు ఫేషియల్ చేయించుకో. మళ్ళీ నాకు ఇంకో 2 daysలో నా మ్యారేజ్ ఉంది కనుక 2 days ముందు మళ్ళీ ఫేషియల్ చేయించుకో. ఇలా అయితే నువ్వు కలర్ కూడా బాగా వస్తుంది, ఆ రోజుకి నువ్వు బ్రైట్గా కనిపిస్తుంది. థ్యాంక్స్ అండి. అలాగే మీ దగ్గర ఏవే ఫెసిలిటీస్ అవైలబిలిటీగా ఉంటాయండి? యాక్చువల్గా మనం ఇది స్టార్ట్ చేసింది ఓకే అంటే డబ్బు కోసమో దేనికోసమో నేనేం స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే జాబే చేసేదాన్ని. బట్ ఏంటంటే అందులో నాకు అన్సాటిస్ఫై ఉండింది. అంటే దీనికోసమా మనం ఉన్నది అని చెప్పేసి నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. అప్పుడు నాకు ఒక ఆవిడ సజెస్ట్ చేసింది, ఇలా కాదు మీరు ఇంట్లోనే ఉండి ఇలా చేసుకోండి బాగుంటుంది, దానివల్ల మీకు ఇన్కమ్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి నాకు సజెస్ట్ చేసింది. నేను అప్పట్లో తను పట్టించుకోవాలి. తర్వాత నేనే చూడగా నేనే పార్లర్కి వెళ్ళి ఒక 6,000 5,000 నేనే పే చేస్తున్నాను. ఇదేంటిది నేను ఎంత పే చేస్తున్నాను, అదే నేను నేర్చుకున్నాను అనుకో, నేను ఇంకా చాలా నేర్చుకుంటాను, ఇంకా అందరికీ మంచి అని చెప్పేసి నేను కూడా ఈ ఫీల్డ్కి వచ్చానండి. తర్వాత సంతోషి గారి దగ్గర నేర్చుకున్న తర్వాత ఏమైందంటే క్రమంగా నేను చాలా ఎఫర్ట్స్ నేను గెయిన్ చేశానండి. జాబ్లో ఏముందండి 20,000 30,000 అలా వస్తుంది. మనకి ఇలా ఇన్కమ్ కూడా చాలా వస్తుందండి ఇందులో. మనం నేర్చుకున్న దానికంటే దానికి రెండింతలు నేను దీంట్లోనే గెయిన్ చేశానండి. అప్పుడు నేను అంటే అమ్మాయిలకే ఇది చేసుకోవాలి, ఇది చెయ్యాలి, మనమంటూ ఒక సమాజంలో మనము ఒక క్రియేట్ చేసుకోవాలని చెప్పి ఈ ఫీల్డ్కి వచ్చానండి. ఫస్ట్లో మనకేమంత ఏం లేదండి. తర్వాత దీంట్లో సంపాదించుకున్న సంపాదనతోనే నేను ఇంతవరకు వచ్చాను. అదే ఇది మన అక్షయ పార్లర్ అండి, కలిగింది. ఓకే. అయితే ఫస్ట్లో నాకు అనిపించింది, అరే ఎందుకురా అందరి దగ్గరికి వెళ్ళి మనం చేయడం మనకు అవసరం అంటావా అనిపించింది. కానీ ఒకటండి, ఇదొకటి ఫ్యాషన్ అనమాట. ఒక అమ్మాయి ఏమి చేయకోకుండా ఇంట్లో కూర్చుంటే తనకి ఏముండదండి, ఎలాంటి వాల్యూ ఉండదు. ఇంట్లో తను అన్నీ చేస్తుంది కానీ తనకి వాల్యూ ఉండదు. అదే ఇప్పుడు చూడు, నేను పలానా అక్షయ పార్లర్ ప్రియా గారు, మీరు ప్రియా గారుంది, మీరు ఇలా బ్యూటీషియన్ అంటున్నారు, నాకు చాలా గర్వంగా ఉంటుంది. మీరు బాగా చేస్తారండి, మీ వర్క్ బాగుంటుంది అన్నప్పుడు నాకు కూడా బాగుంటుంది కదా. ఫస్ట్ నేను ఫేషియల్ వరకే చేశానండి, అంతకు మించి వెళ్ళలేదు. హైబ్రో థ్రెడ్డింగ్ చేసేదాన్ని, అంతవరకు వెళ్ళాను. ఇప్పుడు మనకి ఏదొచ్చో అదే చేయాలి. తర్వాత నేను ఇంకా అనుకున్నాను, ఈ రెండింటితోటి రాకూడదు. మళ్ళీ హెయిర్ కట్స్, హెయిర్ స్పా ఇవన్నీ నేర్చేసుకున్నాను. పర్మనెంట్ ఐబ్రోస్, పర్మనెంట్ అన్నీ చేసేస్తానండి ఇంకా. ఓకే. ఇది మా విషయం కదండి. ఇక్కడ ఈ కలిదిండి చుట్టుపక్కల వాళ్ళందరూ రావచ్చా, లేదంటే కనుక ఇప్పుడు మ్యారేజ్ ఉందనుకోండి మీరు ఇంటికి వచ్చి చేస్తారా? మన దగ్గర 2 అమ్మాయిలు పనిచేస్తారండి. అసలు ఎక్కడైనా సరే ఇప్పుడు మన నెంబర్కి కాల్ చేసి మాకు ఇలాగ సర్వీస్ కావాలంటే నేను పంపిస్తాను, ప్రొవైడ్ చేస్తాను. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా మనమే తీసుకొస్తాం.
వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ. ఓకే. ఒకసారి మీ విజిటింగ్ కార్డు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, చాలామంది ఇప్పుడు మాకు అందరికీ అంత నాలెడ్జ్ లేని వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ చేసేది ఏంటంటే ఐబ్రోస్ మీద టెస్ట్ చేస్తారు. ఇప్పుడు పార్లర్కి వెళ్ళాము అంటే ఐబ్రోస్ చేయించుకుని ఓకే ఈ అమ్మాయి పర్ఫెక్ట్గా చేస్తుంది, అయితే ఐబ్రోస్ ఓకే అయితే కనుక మిగతా ఓకే అవుతాయి అని అన్నారు. ఇప్పుడు నేను కూడా చేయించుకున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. అంటే కొన్ని దగ్గర బాగా పైన స్కిన్ లాగేస్తూ ఉంటారు మనకి, తర్వాత అవి మనకు కనిపిస్తూ ఉంటాయి కదా, మీరు అది లేకుండా చేస్తున్నారు. అలాగే మీ దగ్గర కూడా కస్టమర్స్ త్రూ ఐబ్రోస్ ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన దగ్గర ఐబ్రోస్ ఏమన్నారంటే, ఏమండి మాకు స్కిన్ కట్ అయిపోతుంది, పైన కట్ అయిపోతుంది, కింద కట్ అయిపోతుంది. యాక్చువల్గా వాళ్ళ స్కిన్ అనేది సెన్సిటివ్ అండి. అసలు మనకి ఈ ఐబ్రో వచ్చేసి ఇప్పుడు నేను రైట్ ఐబ్రో చేస్తున్నానండి. చేసినప్పుడు మన ఐబ్రో ఈ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఇలా ఎదుగుద్దండి. ఓకే, మనం ఎప్పుడైనా సరే ఇలా వచ్చినప్పుడు మనం దానికి ఆపోజిట్ సైడ్ లో తీయాలండి. ఆపోజిట్ చేయకోకుండా నువ్వు ఫ్రంట్ ఉండి నేను చేస్తాను, నాకు వచ్చేసి నేను పెద్ద తోపిని అని చెప్పేసి చేశారనుకోండి, అప్పుడు ఆ స్కిన్ అంతా కట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ చేస్తున్నావు, లెఫ్ట్ చేసినప్పుడు ఇది ఇలా వస్తుందండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ గా పెరుగుద్దండి. దాన్ని ఎలా చేస్తారు? ఓకే, అప్పుడు హాఫ్ కట్ లో చేయాలండి, మధ్యలో వచ్చి మన ఫ్రంట్ వచ్చేసి చేయాలండి. అలా దీనికి కూడా చాలా ఉంటాయండి. ఇప్పుడు మనం ఈ లెఫ్ట్ చేసినప్పుడు మనం ఫ్రంట్ లో చేయాలండి, బ్యాక్ వచ్చినప్పుడు రైట్ది బ్యాక్ చేయాలండి. ఇలా ఫ్రంట్ బ్యాక్ మనం ఉంటేనే. మీరు ఇన్ని కట్స్ చెప్తున్నారు కదా, ఈ కట్స్ అన్ని మాకు తెలియదు కాబట్టి మీరు బ్యూటిషియన్ కోర్స్ కూడా చెప్తారా అండి? నేను ఒక 50 మెంబర్స్ నేర్పించానండి. మన దగ్గరే ఏంటంటే స్టూడెంట్స్ నేర్చుకుని సర్టిఫికేట్ తీసుకొని వెళ్తారండి. ఓకే అండి, అయితే మీ దగ్గర ఆ కోర్సెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. అవి కాంటాక్ట్ అవ్వాలన్నా మీ నెంబర్కి కాల్ చేస్తే నేను చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మధ్యలో కస్టమర్స్ వచ్చినా వాళ్ళని సాటిస్ఫై చేస్తూ ఇటు మమ్మల్ని కూడా సాటిస్ఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. అలాగే ఒక చిన్న డౌట్ అండి, చాలామంది ఏంటంటే బ్యూటీ పార్లర్ పెట్టిన వాళ్ళని చాలా చిన్నగా చూసినట్టు చూస్తూ ఉంటారు. అంటే ఆ బ్యూటీ పార్లర్ పెట్టిందిలే ఏముందిలే అలా ఇలాగని చాలా రకాల మాటలు వింటూ ఉంటాం కదా, అలాగా దాని గురించి మీ స్పందన ఏంటండి? నా స్పందన అయితే నేను చెప్తాను, బ్యూటీ పార్లర్ పెట్టిన వాళ్ళు ఇది రంగులు వేసుకుంటారా, ఇది ఇంతే అంటారు. కానీ ఆ రంగులు వేయడం వెనకాల ఎంత బాధ ఉంటుంది అనేది పార్లర్ వాళ్ళకే తెలుసు. అందరూ అలా ఉంటారని నేను చెప్పను. 100%లో 90% కష్టపడే మనస్తత్వం ఉన్న వాళ్ళే దీన్ని స్టార్ట్ చేసుకుంటారండి. ఎందుకంటే ఇది మాట్లాడేదే గర్ల్స్ తోటి, మాట్లాడేదే అమ్మాయిలతోటి అన్నప్పుడు ఎవడో ఒకడు వస్తాడు ఇలా వేసుకుంటుందిరా అది అని అంటారు. కానీ వాడికి ఆ వాల్యూ తెలియదు. ఒక్కసారి వాడు ఒక రోజంతా ఇక్కడ ఉండి చెప్తే వాడికి అర్థమవుతుంది, ఓహో ఇంత కష్టపడతారా. ఎందుకు ఇందాక వచ్చారు వాళ్ళ డాడీ, ఆయన ఏమన్నారు, ఒక ఆవిడ పెట్టిందండి, ఇలా చేస్తుందండి, ఇంత పెట్టలేదండి అనాలి. ఎందుకు అనాలి? ఇప్పుడు తనకి తగ్గట్టు తన ఇంట్లో చేసుకుంటుంది, పక్కనేం చేసుకోవడం లేదు కదా. దీన్ని చిన్న చూపు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నేనైతే వాళ్ళకి ఎగెనెస్ట్ గానే ఉంటానండి. ఎందుకంటే ఇది కష్టపడే మనస్తత్వం వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఎవరో ఉంటారు 100% అలా ఉంటారు, అందరూ అలా ఉంటారని నేను అనుకోలేను. ఎందుకంటే ఒక అమ్మాయి ఒక బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకొని మళ్ళీ వెళ్ళి వాళ్ళకి మేకప్ చేసి నైట్ అంతా ఉండి 12, 1 గంట 2 అయినా రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి బ్యాకప్ అయ్యి వాళ్ళు సరిగ్గా వచ్చారా లేదా, లేకపోతే వాళ్ళకి మధ్యలో ఏమైందా, అవన్నీ మనల్ని పురమాయించుకున్న వాళ్ళు ఏం చెప్పరు కదండి. మనతో కాంటాక్ట్ అయిన వాళ్ళు ఏమన్నారు కదా, మన ఫ్యామిలీసే కదా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యేది. అంటే ఇలాంటి వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయకూడదండి. యాక్చువల్లీ దీని గురించి మంచి సజెషన్ చెప్పాలంటే ఆ వాల్యూ ఏంటో ఈ పని చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, వాళ్ళకి మాత్రం తెలియదని నా ఉద్దేశం అండి. బాగా చెప్పారండి. ఓకేనండి. చూసారు కదండి, పార్లర్కి ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళాలి అని అనుకుంటున్నారో అలాగే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే హోమ్ రెమెడీస్ మనం ఏ పాటించాలి, ఎలాంటి స్కిన్ టైప్స్ ఉంటాయి, అలాగే హెయిర్ లో ఎలాంటి టైప్స్ ఉంటాయి, ఎలాంటివి వాడాలి, ఏ బ్రాండ్ వాడాలి, మిగతా అన్నీ కూడా వీడియోలో మాట్లాడాం కాబట్టి చక్కగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అలాగే ఈ అక్షయ బ్యూటీ పార్లర్ లో ఏవేవి అయితే కనుక బ్రైడల్ మీద డౌట్స్ ఉంటే ఐబ్రోస్ ఏదైతే ఉందో అన్ని కూడా
డిస్ప్లే చేశాను చేస్తున్నాను. ఆ కాబట్టి డిస్ప్లే దాన్ని బట్టి చేస్తున్న చూసుకొని నెంబర్‌కి ఈ కాంటాక్ట్ కలిదిండి అయ్యి మీకు చుట్టుపక్కల ఏమైనా ప్రాంతం వాళ్ళు అకేషన్స్ ఎవరైనా ఉంటే ఉన్నప్పుడు కూడా వాళ్ళని కాంటాక్ట్ మీకు అవుతే ఇచ్చిన వాళ్ళు డిస్ప్లేలో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్‌ని అయితే గనక ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీకు ఏదైనా అకేషన్స్ ఉంటే గనక బుక్ చేసుకోండి. మెహందీతో సహా అన్నీ అయితే గనక ఉంటాయి. బ్రైడల్ ఏదైతే ఉందో అదైతే గనక బ్రైడల్ మేకప్ అనేది ఇక్కడ స్పెషల్‌గా అయితే గనక ఉంటదనమాట. అలాగే బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తారు అది కూడా విన్నారు కాబట్టి పార్లర్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఇవన్నీ కూడా ఒకసారి మీ మైండ్లో పెట్టుకోండి. స్టార్ట్ చేద్దాం అన్న వాళ్ళకి ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుక్కు విత్ లడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పార్లర్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నెక్స్ట్ టైం మీకు వాటిని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.